అనిపిస్తుంది అంటే దాని వాళ్ళ సినిమా చూశారు, అది 100% కరెక్ట్. తను కూడా అదే ఎక్నాలజ్ చేశాడు. ఈ సినిమా తర్వాత ఒక 40 ఏళ్ళు ఉంటాను ఇందాక తను అన్నమాట వాస్తవం. నటుడుగా ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తాం అనేది తప్ప ఒక హీరోగానే పట్టుకుని ఇలాగే ఉండాలి అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి సినిమా శేఖర్ కమ్ముల ఏ ధైర్యంతో నాగుని అడిగాడు, నాకు ఏమి ఊహించుకుని ఫ్యూచర్లో ఈ క్యారెక్టర్ చేస్తాను ఒప్పుకున్నారు. ఇదే ఫస్ట్ సక్సెస్ అని భావిస్తున్నాను ఈ సినిమాకి. ఆ తర్వాత ఇంకా ఈ క్యారెక్టర్ ధనుష్ తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ధనుష్ ఒక్కడే దీనికి న్యాయం చేయగలడు. తన పెర్ఫార్మెన్స్ అనిపించింది క్యారెక్టర్ చూసిన తర్వాత. నిజంగానే తిరుపతిలో సినిమా చూస్తుంటే తిరుపతిలో ఓపెన్ చేసినప్పుడు కింద ఒక యాక్సిడెంట్ అయ్యే ముందు బెగ్గర్స్లో కూర్చున్నప్పుడు ధనుష్ అని గుర్తించడానికి